హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 56. కథలోకి వస్తే, అశోక్ రేణు హాస్పిటల్ నుంచి వచ్చిన 2 రోజుల తర్వాత స్టోరీ కంటిన్యూషన్. ఎదురుగా నిలబడి ఉన్న శ్రీరామ్ ముందుకి వంశీ కోపంగా ఫైల్ విసిరేసి, ఎన్ని రోజులైంది నీకు ఆ వర్క్ చెప్పి? వర్క్ విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? రేణు హాస్పిటల్లో ఉన్నప్పుడు రేణు మేడంకి ఎలా ఉంది సార్ అంటూ రోజుకి 100 సార్లు నాకు ఫోన్ చేసి ఉంటావు. ఆ ఫోన్ చేసే టైంలోనే ఈ వర్క్ కంప్లీట్ చేసి ఉండొచ్చు. చూడు శ్రీరామ్, ఈ మధ్య రేణుతో చాలా క్లోజ్గా ఉంటున్నావు. రేణు మీద పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకుంటే ముందు నీ మనసులో నుంచి ఆ ఆశలు తీసేయి. రేణు అశోక్ మనస్పర్ధలు వచ్చి విడిపోయారు, కానీ శాశ్వతంగా కాదు. వాళ్ళు తిరిగి మళ్ళీ కలుస్తారు. రేణు అశోక్కి కాబోయే భార్య. ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది అని వార్నింగ్ ఇస్తాడు వంశీ. శ్రీరామ్ బాధపడుతూ మౌనంగా ఆ ఫైల్ తీసుకొని, ఇప్పుడే ఈ వర్క్ పూర్తి చేసుకొని వస్తాను సార్ అని చాంబర్ నుంచి బయటకు వచ్చి తన చైర్ దగ్గరికి వెళ్ళబోతూ ఎదురుగా ఫైల్స్ పట్టుకొని వస్తున్న రేణుని చూసుకోకుండా డాష్ ఇస్తాడు. దాంతో రేణు చేతిలో ఉన్న ఫైల్స్ కింద పడతాయి. సారీ మేడం, చూసుకోలేదు అంటూ శ్రీరామ్ కింద పడి ఉన్న ఫైల్స్ తీసి రేణుకి ఇస్తాడు. రేణు శ్రీరామ్ మొహం చూసి, ఏంటి శ్రీరామ్ అలా ఉన్నావు అని అడుగుతుంది. శ్రీరామ్ ఆ బాధతోనే రేణు కళ్ళలోకి ఆశగా చూస్తూ, ఆకాశానికి లిచ్చిన వేసి చుక్కని అందుకోవాలని చూశాను. ఆ చుక్క ఎప్పటికీ నాకు అందదని, అది నా అత్యాశ అని ఇప్పుడే అర్థమైంది మేడం అంటాడు. రేణు కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు శ్రీరామ్ అంటుంది. మీకు అర్థం కాకపోతేనే మంచిది మేడం అంటూ తన సీట్ దగ్గరికి వెళ్తాడు. శ్రీరామ్కి ఏమై ఉంటుంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ రేణు తన క్యాబిన్లోకి వెళ్తుంది. చక్రవర్తి గారింట్లో అశోక్తో సహా అందరూ సోఫాలో కూర్చొని ఉంటారు. వాళ్ళకి ఎదురుగా పంతులు గారు కూర్చొని, మీరు ఎంతగా అడుగుతున్నా 6 నెలల వరకు ఈ ఇద్దరి పేరు మీద పెళ్లి ముహూర్తాలు ఏమీ లేవు పూర్ణమ్మ గారు. వారంలో నిశ్చితార్థం పెట్టుకొని పెళ్లి ముహూర్తం మాత్రం 6 నెలల తర్వాత పెట్టుకోండి అంటాడు. అందరి మొహంలోనూ కాస్త నిరాశ కనపడుతుంది. లాస్య మొహంలో ఇంకా ఎక్కువ నిరాశ కనపడుతుంది. బాగా చూడండి పంతులు గారు, దగ్గరలోనే పెళ్లి ముహూర్తం కూడా ఉంటే బాగుంటుందనుకుంటున్నాము అంటుంది పూర్ణ. మీరు ఇంతగా అడగాల్సిన అవసరం లేదు పూర్ణమ్మ గారు, మంచి ముహూర్తాలు ఉంటే నేనే చెప్పేవాణ్ణి అంటాడు. పూర్ణ భర్త వైపు చూస్తూ, ఏం చేద్దామండి అని అంటుంది. ఇక చేసేది ఏముంది పూర్ణ, ముహూర్తాలు కుదరకపోతే మనమైనా ఏం చేస్తాము? పంతులు గారు చెప్పినట్టే ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకొని 6 నెలల తర్వాత పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అంటాడు చక్రవర్తి గారు. ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో అశోక్ కూర్చొని ఉంటాడు. అశోక్ పక్కన కూర్చున్న భారతి మాట్లాడుతూ, తమ్ముడి పెళ్ళి అంగరంగ వైభవంగా జరగాలంటే మనకు ఆ మాత్రం టైం కావాలమ్మా. ఏమంటారు బావా అంటుంది భారతి భర్త వైపు చూస్తూ. నేను అనేది ఏముంది భారతి, అలాగే కానివ్వండి అంటాడు జగదీష్. సరే పంతులు గారు, వారంలో ఎంగేజ్మెంట్ అంటున్నారు కాబట్టి ఆ ముహూర్తాలే ఖాయం చేయండి అంటుంది పూర్ణ. కొద్దిసేపటికి పంతులు గారు ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ముహూర్తాలు పెట్టి వెళ్ళిపోతాడు. లాస్య సంతోషపడుతూ, అత్త, మా ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరగాలి అంటుంది. ఎవరు చేయనంత గ్రాండ్గా జరిపిస్తాను సరేనా అంటుంది పూర్ణ నవ్వుతూ. థ్యాంక్ యూ అత్త అని వాళ్ళ అత్తని హక్ చేసుకుంటుంది లాస్య. అశోక్ సోఫా నుంచి లేచి, అదేమీ వద్దు, ఎంగేజ్మెంట్ సింపుల్గా జరిపించండి అని చెప్పి అతని రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఏంటత్తా బావ ఇలా అంటున్నాడు అంటుంది లాస్య నిరాశపడుతూ. నీకెందుకు, నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను అంటూ పూర్ణ భరోసా ఇస్తుంది. అందరూ వాళ్ళ పెళ్లి గురించి సంతోషం పంచుకుంటూ ఉంటే అశోక్ మాత్రం రూమ్లో కూర్చొని రేణు విసిరి కొట్టిన ఉంగరాన్ని చూసుకుంటూ, సారీ రేణు, నేను పూర్తిగా స్వార్థపరుడిగా మారి నీకు అన్యాయం చేస్తున్నానని నాకు తెలుసు. నా కుటుంబం కోసం నేను ఈ పెళ్లి చేసుకోక తప్పట్లేదు రేణు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు అశోక్ మేనేజర్తో కలిసి ఓ సూపర్ మార్కెట్లో ఉంటాడు.
మేనేజర్ అశోక్కి ఆ సూపర్ మార్కెట్ గురించి వివరిస్తూ, ఇది సేల్స్‌లో ఉంది సార్. ఈ ఏరియాలో మనకి స్కై రాకెట్స్ మాల్స్ లేవు. దీన్ని మనం తీసుకోవచ్చని నా అభిప్రాయం అని చెప్తుంటాడు. అశోక్ అంతా పరిశీలిస్తుంటాడు. ఇంతలో మేనేజర్‌కి ఫోన్ వస్తుంటే, ఎక్స్‌క్యూజ్ మీ సార్ అని చెప్పి పక్కకు వెళ్తాడు. అశోక్ ఆ ప్రొడక్ట్స్‌ని చూసే పనిలో నిమగ్నమై ఉండగా, కింద నుంచి ఎవరో తన షర్ట్ పట్టుకొని గుంజుతున్నట్టుగా ఉండి కిందికి చూస్తాడు. పింకీ పాప అశోక్‌ని గుర్తుపట్టి నవ్వుతూ కనిపిస్తుంది. అశోక్‌కి పింకీ కనపడగానే ఒక్కసారిగా భావోద్వేగంతో సంతోషపడుతూ మోకాళ్ళ మీద వాలి పాపని దగ్గరికి తీసుకొని పట్టుకొని చూస్తూ, పింకీ, ఎంత పెద్దదానివి అయ్యావమ్మా! నన్ను గుర్తుపట్టావా తల్లి అని అడుగుతాడు. రోజు నీ ఫోటోలు చూస్తాను బాబాయ్ అంటుంది ముద్దుగా. మరో పక్క రేణు పింకీ కోసం వెతుకుతూ తిరుగుతుంటుంది. అశోక్ పాపని ప్రాణంగా హృదయానికి హత్తుకొని, బంగారు తల్లికి మాటలు కూడా బాగా వస్తున్నాయే అని పాపని ఎత్తుకొని, ఇక్కడికి ఎవరితో వచ్చావమ్మా? నీతో మీ మమ్మీ డాడీ వచ్చారా అని అడుగుతాడు. మమ్మీ డాడీ రాలేదు, పిన్ని వచ్చింది, ఇక్కడే ఉంది అంటుంది పింకీ. మీ పిన్ వచ్చిందా? ఎక్కడ ఉందమ్మా అంటూ రేణు కోసం ఆశగా చుట్టూ చూస్తుండగా, అప్పుడే రేణు అటుగా వచ్చి కాస్త దూరంలో ఉన్న వాళ్ళిద్దరిని చూస్తుంది. రేణు ఎదుట పడేసరికి పింకిని ఎత్తుకుని ఉన్న అశోక్ కూడా తన వైపు తన్మయంగా చూస్తుంటాడు. అశోక్ని చూడగానే రేణు కోపం తెచ్చుకుంటూ, పింకీ, ఇలారా అని గట్టిగా అరుస్తుంది. రేణు కోపానికి పాప ఇద్దరి వైపు బెదిరిపోతూ చూస్తుంటే, అశోక్ మాత్రం రేణు వైపు ప్రేమగా చూస్తుంటాడు. రేణు అంతే కోపంగా చూస్తూ, చెప్పేది నీకే పింకీ, కిందికి దిగి వచ్చేయి, మనం వెళ్ళిపోదాము అంటుంది అంతే గట్టిగా. రేణు కోపానికి అశోక్ కంగారు పడుతూ పాపని కిందికి దింపుతాడు. పాప అశోక్ని చూస్తూ రేణు వైపుకి వెళ్తుంది. రేణు పాప చేపట్టుకొని వెళ్తుంటే, పింకీ కొంచెం పింకీ కొంచెం ఆగమ్మా అని అక్కడ ఉన్న చాక్లెట్స్ అందుకొని పాప దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ ఇస్తుంటాడు. పాప ఆ చాక్లెట్స్ తీసుకోబోతుంటే రేణు ఆ చాక్లెట్స్ అందుకొని కోపంగా నేలకు వేసి కొడుతుంది. రేణు తన మీద ఎంత ద్వేషం పెంచుకుందో అశోక్కి మరొకసారి అర్థమవుతుంటుంది. రేణు అంతే కోపంగా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళబోతున్న టైంలో ఒక వ్యక్తి అశోక్ దగ్గరికి వచ్చి, హలో అశోక్ గారు, మీ మరదలు లాస్యతో పెళ్లి చేసుకోబోతున్నారని విన్నాను. మ్యారేజ్ ఫిక్స్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అంటాడు. ఆ మాట వినగానే వెళ్ళబోతున్న రేణు ఆగి వాళ్ళ వైపు చూస్తుంటుంది. అతను అలా మాట్లాడుతుంటే అశోక్ మాత్రం రేణు వైపు బాధగా చూస్తుంటాడు. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేశారంట, మీ నాన్నగారు కలిసి చెప్పారు అని ఇలా మాట్లాడుతుంటాడు అతను. ఆ మాటలు విని రేణు ఇంకా కోపంగా చూస్తూ పాపను తీసుకొని వెళ్తుంటుంది. రేణు బాధ కోపం అశోక్కి అర్థమై అతను అలాగే మాట్లాడుతుంటే ఎక్స్క్యూజ్ మీ అని అతనికి చెప్పి బయటకు వస్తాడు. అప్పటికే రేణు పాపని స్కూటీ మీద ఎక్కించుకొని వెళ్తుంటుంది. అశోక్ కలలో గిర్రున నీళ్లు తిరుగుతుంటాయి. ఆఫీస్లో అశోక్ ఎదురుగా ప్రకాష్, అనూష కూర్చొని ఉంటారు. ఏంటి సార్ ఇది? నేను అనూష ప్రేమించుకుంటున్నామని తెలిసి మా పెద్దవాళ్ళు మా ప్రేమను నిరాకరిస్తే ప్రేమికులు విడిపోకూడదని చెప్పి మా పెద్దలతో మాట్లాడి మా ప్రేమను అంగీకరించేలా చేశారు. ఇప్పుడేమో మీరు రేణు మేడంని కాదని మీ మరదల్ని చేసుకోబోతున్నారు. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు అని అడుగుతాడు ప్రకాష్. తప్పట్లేదు ప్రకాష్, ముఖ్యంగా మా అక్క గురించి ఆలోచించి ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. లాస్యతో నిశ్చితార్థం త్వరలోనే జరుగుతున్నా పెళ్ళికి మాత్రం 6 నెలలు టైం వచ్చేలా చూసుకున్నాను. ఈ 6 నెలల్లో రేణుకి ఒక గొప్ప వ్యక్తితో పెళ్లి జరగాలి. ఆ వ్యక్తితో రేణు సంతోషంగా ఉందని తెలిసినప్పుడే నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అప్పటి వరకు రేణు విషయంలో బాధ్యతగా ఉండాలనుకొని రేణుకి తోడుగా మిమ్మల్ని ఉంచాను. మీరిద్దరూ రేణు విషయంలో చేసిన సహాయానికి థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. అలా అనకండి సార్, ప్రకాష్ నాకు ఎక్కడ దూరం అవుతాడేమోనని భయపడ్డాను. మీ వల్ల మేమిద్దరం హ్యాపీగా ఉన్నాము. మీరు చేసిన సహాయంతో పోలిస్తే ఇది ఎంత సార్ అంటుంది అనుష. అశోక్ చిన్న నవ్వు నవ్వి, అవును, మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్నారని చెప్పారు, ఏమైంది? ముహూర్తం కుదిరిందా అని అడుగుతాడు. కుదిరింది సార్, ఇంకొక 3 నెలల్లో మా పెళ్ళి అంటాడు ప్రకాష్. గుడ్ అంటాడు. మీరు రేణు మేడం కలిసి మా పెళ్ళి జరిపిస్తారని అనుకున్నాము, కానీ అని ఆగిపోతాడు ప్రకాష్.
మా విషయం వదిలే ప్రకాష్. మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. మరొక విషయం, మీరు నా మనుషులని రేణుకి అస్సలు తెలియనివ్వకండి అంటాడు. అలాగే సార్ అని మీకు మరొక విషయం చెప్పాలి సార్. మీరు ఇండియా వచ్చాక చెప్పొచ్చని ఆగాము అంటాడు ప్రకాష్. దేని గురించి అని అడుగుతాడు అశోక్. శ్రీరామ్ గురించి సార్ అంటుంది అనుష. అశోక్ ఆశ్చర్యపోతూ శ్రీరామా అని శ్రీరామ్ని గుర్తు తెచ్చుకొని అతని గురించి ఏముంది చెప్పేది అని అడుగుతాడు. ఆ శ్రీరామ్ రేణుని ప్రేమిస్తున్నాడనిపిస్తుంది సార్ అంటుంది. అశోక్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఏంటి అనుష నువ్వు మాట్లాడేది? నువ్వు చెప్పేది నిజమేనా అంటాడు కాస్త సీరియస్గా. నిజమే సార్. రేణు ఉన్న పరిస్థితిలో శ్రీరామ్ తన్ని ప్రేమిస్తున్నాడని రేణు గమనించడం లేదు, కానీ శ్రీరామ్ మాత్రం రేణుని ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు అంటుంది అనుష. అశోక్ కోపం తెచ్చుకుంటూ నాన్సెన్స్, వాడు రేణుని ప్రేమించడం ఏంటి? రేణుకి రాబోయే భర్త అటు ఇటుగా నా హోదాకి సమానంగా ఉండాలి, చాలా గొప్పవాడే ఉండాలి అని మనసులో అనుకొని సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అంటాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. అశోక్ టేబుల్ డ్రాలో నుంచి రేణు కోసం చూసి పెట్టిన అబ్బాయిల ఫోటోలను తీసి చూస్తూ రేణు పెళ్లి విషయంలో తొందరపడాలి అని అనుకొని వంశీకి ఫోన్ చేస్తుంటాడు. వంశీ తన ఆఫీస్లో కూర్చొని అశోక్ కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఒక్కసారి మిమ్మల్ని కలవాలి ఫ్రెండ్ అంటాడు అశోక్. నేను కూడా మిమ్మల్ని కలవాలని మీ అపాయింట్మెంట్ తీసుకున్నాను అంటాడు వంశీ. వాట్? మీరు నా దగ్గరికి రావడానికి అపాయింట్మెంట్ తీసుకోవడం ఏంటి? మీరు ఏ క్షణంలో అయినా నన్ను కలవచ్చు అంటాడు. రేపు మార్నింగ్ 11 గంటలకు మీ అపాయింట్మెంట్ దొరికింది, రేపు వచ్చి కలుస్తాను అని వంశీ ఫోన్ పెట్టేస్తాడు. అశోక్ రిసెప్షన్కి కాల్ చేసి వంశీ నా ఫ్రెండ్ అని తెలుసు కదా, మరి వంశీని డైరెక్ట్గా పంపించకుండా అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చారు అని ఆవేశంగా అడుగుతాడు. వంశీ సార్ తరపున నుంచి ఎవరు వచ్చినా కూడా అపాయింట్మెంట్ లేకుండా సెక్యూరిటీ చెకప్ లేకుండా పంపించొద్దని లాస్ట్ టైం మేడం చెప్పారు సార్ అంటుంది రిసెప్షనిస్ట్. ఆఫీసులో నేను చెప్పింది వింటారా, ఆ లాస్టే చెప్పింది వింటారా అని అడుగుతాడు కోపంగా. అంటే లాస్ట్ టైం మేడం మీ కాబోయే భార్య అని అంటుండగా షటప్, ఈసారి లాస్ట్ టైం నన్ను కలవడానికి ఆఫీస్కి వస్తే ఈ రూల్స్ అని తనకు పెట్టి పంపించండి, అండర్స్టాండ్ అంటాడు. ఓకే సార్ అంటుంది ఆమె భయంగా. అశోక్ గట్టిగా ఫోన్ పెట్టేసి ఇంటా బయట అందరూ కాబోయే భార్య అంటుంటే వినడానికి కంపరంగా ఉంది అని అనుకొని చిరాకు పడుతుంటాడు. మరుసటి రోజు వంశీ అదే టైంకి అశోక్కి ఎదురుగా కూర్చుంటాడు. లాస్యతో మీ నిశ్చితార్థం అని విన్నాను, నిజమేనా అని అడుగుతాడు వంశీ. అశోక్ తలదించుకొని అవును అంటాడు. ప్రేమించిన రేణుని కాదని లాస్యతో నిశ్చితార్థం వరకు వచ్చారంటే అని అంటుండగానే నేను రేణుని ఇప్పుడు ప్రేమించడం లేదు అంటాడు అశోక్. ఆ సమాధానం విని వంశీ అశోక్ కళ్ళలోకి సూటిగా చూసేలోపే అశోక్ తలదించుకుంటాడు. ఓకే, మీ రూట్లోకి వస్తాను. రేణుని ప్రేమించినప్పుడు రేణు కోసం మీ ప్రాణాలు తెగించే వరకు ఎందుకు వెళ్ళారు అని అడుగుతాడు వంశీ. అది తన మీద ఉన్న ప్రేమతో కాదు, ఇన్ని రోజులు తనతో స్నేహం చేశాను కదా, ఆ స్నేహంతోనే కాపాడాను. అంత దాకేందుకు? ఆ రోజు రేణు ప్లేస్లో మీరు ఉన్నా కూడా మిమ్మల్ని అలాగే కాపాడేవాడిని అంటాడు. వంశీ మనసులో మాట్లాడుకుంటూ తెలివిగా మాట్లాడుతూ తప్పించుకుంటున్నావు అశోక్ అని అనుకొని ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మీద ఇప్పుడు ప్రేమ లేదంటే పేపర్లో వచ్చిన న్యూస్ అని అంటుండగా అశోక్ మధ్యలోనే మాట అందుకొని ఇప్పుడు ఆ న్యూస్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్, ప్లీజ్ ఆ టాపిక్ తీసుకురాకండి, ముందు ఈ ఫొటోస్ చూడండి అని వంశీకి ఆ ఫొటోస్ ఇస్తాడు. వంశీ ఆశ్చర్యంగా ఆ ఫొటోస్ని ఒక్కొక్కటిగా చూస్తుంటాడు. వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతాడు అశోక్. ఒకరికంటే ఒకరు హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. కొత్తగా మోడలింగ్ యాడ్ కంపెనీ ఏదైనా పెట్టబోతున్నారా అని అడుగుతాడు వంశీ. మోడలింగ్ కోసం కాదు ఫ్రెండ్, రేణుకి ఒక మంచి భర్తని సెలెక్ట్ చేస్తారేమోనని ఆ ఫొటోస్ చూపిస్తున్నాను అంటాడు. వాట్ అంటాడు వంశీ ఆశ్చర్యపోతూ. మీరు ఆశ్చర్యపోయినా అదే నిజం ఫ్రెండ్, ఆ ఫొటోస్లో ఉన్న అందరూ గొప్ప స్థాయిలో ఉన్నవారే. అందులో కొంతమంది సెలబ్రిటీలు
మినిస్టర్ కొడుకులు కోటీశ్వర్లు ఉన్నారు. పైగా అందరూ బుద్ధిమంతులని తెలుసుకొని వీళ్ళని సెలెక్ట్ చేశాను. అందులో నుంచి మీరు ఒక్కరిని సెలెక్ట్ చేస్తే రేణుకి భర్తగా తీసుకురావచ్చు అంటాడు. వంశీ ఆ ఫొటోస్ని పక్కకు వేసి, ఈ ఫోటోలు నాకు చూపించారు కాబట్టి సరిపోయింది. అదే రేణుకు చూపిస్తే ఈసారి చెయ్యితో కాదు చెప్పుతో మీకు సమాధానం చెప్పేది అంటాడు కోపంగా. అలా చెప్పుతో సమాధానం చెప్తుందని మీ ద్వారా రేణుకి ఒక మంచి భర్తను చూడాలనుకుంటున్నాను. రేణుకొచ్చే భర్త రేణుని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తన ఊపిరే శ్వాసగా బతకాలి. రేణుకి ఏ చిన్న బాధ కలిగినా అది తన బాధలా ఫీల్ అవ్వాలి. బంగారం లాంటి నా రేణుని కాలు కింద పెట్టనివ్వకుండా మహారాణిలా చూసుకోవాలి అంటూ ఎక్కడో తదేకంగా ఆలోచిస్తూ మాట్లాడుతుంటే రేణు మీదున్న అభిమానం అశోక్ కలలో కన్నీటి రూపంలో వంశీకి కనిపిస్తుంటుంది. వంశీ ఆ అభిమానాన్ని చూస్తూనే, సరే ముందైతే ఈ ఫొటోస్ పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం. పేపర్లు వచ్చిన న్యూస్ గురించి రేణుతో అలా మాట్లాడారు అంటే అది నిజమని నమ్ముతున్నారా అని అడుగుతాడు వంశీ. అశోక్ కాస్త చిరాకు పడుతూ, ఆ టాపిక్ తీసుకురావద్దన్నాను కదా ఫ్రెండ్ అంటాడు. ఎందుకు తీసుకురావద్దు అని అడుగుతాడు వంశీ సూటిగా చూస్తూ. నాకు ఆ న్యూస్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి అంటాడు. కానీ నేను ఆ న్యూస్ గురించే మాట్లాడదామని మీ అపాయింట్మెంట్ తీసుకొని మరీ ఇక్కడికి వచ్చాను అంటాడు వంశీ. నాకు ఇష్టం లేదని అంటున్నాను కదా ఫ్రెండ్, వదిలేయండి అంటాడు అశోక్. ఎందుకు ఇష్టం లేదు అంటాడు వంశీ సూటిగా. అశోక్ మౌనంగా వంశీ వైపు చూస్తుంటాడు. చెప్పండి, ఎందుకు ఇష్టం లేదు? నోరు విప్పండి అశోక్ అని అశోక్ని రెచ్చగొడతాడు. అశోక్ కోపం తెచ్చుకుంటూ, ఎందుకంటే ఆ న్యూస్లో నిజం లేదు కాబట్టి అంటాడు ఆవేశంగా. అది వినగానే వంశీ కాస్త రిలాక్స్ అవుతూ, ఎస్, మీ దగ్గర నుంచి ఈ ఆన్సర్ కోసమే 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను అంటాడు. అశోక్ విసుగ్గా తలదించుకుంటాడు. ఆ న్యూస్లో నిజం లేదని తెలిసినప్పుడు రేణుని ఎందుకు ఇంతలా ఇబ్బంది పెట్టావు? తన మనసుని ఎందుకు ముక్కలు చేశావు అని అడుగుతాడు వంశీ. అశోక్ మౌనంగా ఉంటాడు. రేణుని కాదని లాస్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావంటే నువ్వు లాస్యని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. చా, నేను తనను ప్రేమించడం ఏమిటి? అలాంటిదేమీ లేదు అంటాడు అశోక్. ప్రేమించినప్పుడు మరెందుకు లాస్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతాడు వంశీ. అశోక్ మౌనంగా ఉంటాడు. వంశీ కోపంగా చూస్తూ, ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రేణు అంటే ఇష్టం లేదు. వాళ్ళ కోసమే రేణుని వదిలేసి లాస్యని పెళ్లి చేసుకున్నావు అంతేగా అని అడుగుతాడు వంశీ. అవును, నా కుటుంబం కోసమే రేణుని కాదని లాస్యని పెళ్లి చేసుకోబోతున్నాను. ఏం, నేను నా కుటుంబం గురించి ఆలోచించడం తప్ప అంటూ ఎదురు ప్రశ్న వేస్తాడు అశోక్. కుటుంబం గురించి ఆలోచించడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ ఆ కుటుంబం కోసం రేణు మీదున్న ప్రేమని అణిచిపెట్టుకొని రేణు మనసు ముక్కలయ్యేలా మాట్లాడడం తప్పు అంటాడు వంశీ. నాకు రేణు మీద ప్రేమ లేదని చెప్తున్నాను కదా ఫ్రెండ్ అంటాడు. రేణు గురించి చెప్తుంటే మీ కళ్ళల్లో నీళ్లు రావడం మీరు గమనించలేదేమో, నేను గమనించాను. ఆ కన్నీటిలోనే రేణు మీద మీకున్న ప్రేమ కనిపించింది. ప్రాణంగా ప్రేమిస్తున్న మనిషి మీద ప్రేమ లేదని దండించటం ఎంత కష్టమో నా అనుభవపూర్వకంగా తెలుసు అశోక్. మీరు రేణుని మాత్రమే మోసం చేయడం లేదు, మిమ్మల్ని మీరు కూడా మోసం చేసుకుంటున్నారు అని చైర్లో నుంచి లేచి, చివరిగా ఒక్క మాట, ఈరోజు కుటుంబం కుటుంబం అంటున్నారు కదా, ఆ కుటుంబం దివ్య మీకు పెట్టిన భిక్ష అని గుర్తు పెట్టుకోండి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. వంశీ మాటలకు అశోక్ ఇంకా బాధపడుతుంటాడు. అదొక బస్తీ. అన్ని పాతబడిన ఇల్లు గుడిసెలు దర్శనం ఇస్తుంటాయి. మోటు మనుషులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ కనిపిస్తుంటారు. ఆ బస్తీ పిల్లలు మురికి పట్టిన మాసిపోయిన బట్టలతో రోడ్డు మీద ఆడుతుంటారు. ఆ పక్కనే ఓ పాతబడిన పెంకిటిల్లు. ఆ ఇంటిలో ఓ నులక మంచం మీద కూర్చున్న శ్రీరామ్ ఒక తెల్లని నోట్బుక్ మీద పెన్సిల్తో రేణు బొమ్మని ప్రేమతో గీస్తుంటాడు. మరుసటి రోజు శ్రీరామ్ తన బండి మీద రేణుని కూర్చోబెట్టుకుని వెళ్తూ ఓ కాఫీ షాప్ ముందు ఆగుతాడు. రేణు బండి దిగి, ఇక్కడ ఆపావేంటి శ్రీరామ్ అని అడుగుతుంది. అసోసియేషన్ మీటింగ్కి వెళ్తున్నారు కదా మేడం, పైగా ఈరోజు వంశీ సార్ కూడా లేరు,
మీటింగ్లో మీ ఒక్కరే మాట్లాడాలంటే కొంచెం ఎనర్జిటీ కూడా ఉండాలి కదా. అందుకే ఒక మంచి కాఫీ ఇప్పిస్తాను పదండి అని కాఫీ షాప్కి తీసుకెళ్తుంటాడు. అశోక్ కారులో ఆ మీటింగ్కే బయలుదేరుతూ వాళ్ళిద్దరినీ అలా చూస్తాడు. అశోక్ రేణుకి ఒక గొప్ప వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటున్నాడు. బస్తీలో జీవనం గడిపే శ్రీరామ్ ఏమో రేణుని ప్రేమిస్తున్నాడు. సో అద్భుతమైన కథా సన్నివేశాలతో ముందుకు వెళ్తున్న ఈ సీరియల్ మిస్ కాకుండా చూస్తూ ఉండండి. సీరియల్పై మీ అభిప్రాయాలు తెలుపుతూ లైక్ చేయండి, అలాగే కామెంట్ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.